హాయ్ హలో వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో ఒక పేపర్ అనేది డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఈ రోజు సెషన్లో డిస్కస్ చేస్తున్న పేపర్ ఏంటి అంటే 20-2024 షిఫ్ట్ 1 పేపర్ని డిస్కస్ చేస్తాం. అందులో ఫస్ట్ బిట్ ఏంటి అనేది చూద్దాం. సెలెక్ట్ ది సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. సో ఇచ్చిన 4 సెంటెన్సెస్లో స్పెల్లింగ్ ఎర్రర్ లేకుండా ఏ సెంటెన్స్ ఉంది అని అడుగుతాడు. సో ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. I had to play melody while simultaneously playing harmony with him. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మెలోడీ కరెక్ట్, సైమల్టానియస్లీ కరెక్ట్, ప్లేయింగ్ హార్మోనీ అన్ని కరెక్ట్ గా ఇచ్చాడు. సో ఆప్షన్ 1 ఓకే. రిమైనింగ్ 3 సెంటెన్సెస్ కూడా ఒకసారి చూద్దాం. I had to play melody while simultaneously playing harmony. ఓకే, ఇక్కడ MO రావాల్సింది MU వచ్చింది. ఓకే, సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. అండ్ I had to play melody while simultaneously playing harmony with him. సో ఇచ్చిన దాంట్లో ఏంటి వర్డ్ రాంగ్ ఉంది? మెలోడీ. ఓకే, ఇక్కడ వై ఉండాల్సింది ఐ ఇచ్చాడు. సో ఈ ఆప్షన్ లో కూడా మనకి ఎర్రర్ ఉంది. అండ్ ఐ హ్యాడ్ టు ప్లే మెలోడీ వైల్ సైమల్టానియస్లీ ప్లేయింగ్ హార్మోనీ విత్ హిమ్. సైమల్టానియస్లీ ఈ రావాలి కానీ ఈ రాలేదు. సో ఈ ఆప్షన్ లో కూడా మనకి ఎర్రర్ ఉంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1. ఎలాంటి స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఆప్షన్ 1 మాత్రమే ఉంది. అండ్ ద సెకండ్ బిట్, choose the idiom or phrase that can substitute the highlighted group of words meaningfully. కింద మనకు ఒక సెంటెన్స్ లో మీనింగ్స్ ఇచ్చాడు, ఆ మీనింగ్ కి సంబంధించిన ఈడియం అండ్ ఫ్రేజెస్ ఏంటి అని అడుగుతాడు. సో ఇచ్చిన 4 ఈడియమ్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఇన్ సెవెంత్ హెవెన్. సెవెంత్ హెవెన్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్. అంటే ఎక్కువ హ్యాపీనెస్ కానీ జాయ్ కానీ ఏదైతే ఉందో దాన్ని మనం సెవెంత్ హెవెన్ అంటాం, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. అండ్ సెకండ్ ఆప్షన్ చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైతే ప్లాన్స్ చేంజ్ చేస్తామో అలాంటి టైంలో చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటాం. చేంజింగ్ ప్లాన్స్ ఇన్ బిట్వీన్ ద వర్క్. అంటే వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా ప్లాన్స్ చేంజ్ చేస్తే దాన్ని మనం చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ బ్రేక్ ఎ లెగ్. బ్రేక్ ఎ లెగ్ అంటే ఎవరైనా ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు గుడ్ లక్ అంటే విషింగ్ ఏ గుడ్ లక్ అనమాట. ఓకే, ఏదైతే ఒక గుడ్ లక్ లా విష్ చేస్తామో దాన్ని బ్రేక్ ఎ లెగ్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ స్పిల్ ద బీన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఫ్రెండ్ కానీ ఎవరైనా మనకు సీక్రెట్ చెప్పారనుకోండి, ఎవరికి చెప్పొద్దు అని అనుకోకుండా అన్ఇంటెన్షనల్ గా ఏదైతే సీక్రెట్ బయట పెట్టేస్తామో దాన్ని మనం స్పిల్ ద బీన్స్ అంటాం. ఓకే, టు రివీల్ ఏ సీక్రెట్. టు రివీల్ ఏ సీక్రెట్. సో ఇచ్చిన మనకి సెంటెన్స్ ఏంటి? He often changes plans while doing his work, so his task remain complete. Okay, సో ఇన్కంప్లీట్ అంటే తను మధ్యలో తన ప్లాన్స్ చేంజ్ చేయడం వల్ల తన టాస్క్ అనేది ఇన్కంప్లీట్ అయిపోయింది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? దట్ ఈస్ ఆప్షన్ 2, చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్. అంటే ఏంటి? చేంజింగ్ ద ప్లాన్స్ ఇన్ బిట్వీన్ ద వర్క్. ఓకే, నా వర్క్ జరుగుతున్నప్పుడు మధ్యలో ప్లాన్స్ చేంజ్ చేయడం. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ ద క్వశ్చన్ నెంబర్ 3, the sentence that has been divided into 3 parts, identify the error segment in the sentence given below. Choose the no error if there is no error in the sentence. సో కింద ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లో ఎర్రర్ ఉందో చూడమంటున్నాడు. సో ఫస్ట్ అసలు ఏంటో సెంటెన్స్ చూద్దాం. She is not as taller as her older brother, but she is equally skilled in basketball. సో ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏంటి? షీ ఈజ్ నాట్ యాజ్ టాలర్ యాజ్ హర్. ఓకే, చూడండి, యాజ్ అండ్ యాజ్ ఎక్కడైనా యాజ్ అండ్ యాజ్ అని వచ్చింది అంటే ద రూల్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్ డిగ్రీ. ఎప్పుడు పాజిటివ్ డిగ్రీని మాత్రమే మనం యూటిలైజ్ చేయాలి. అంటే వచ్చే అడ్జెక్టివ్ అనేది బేస్ ఫార్మ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ ఏదైతే టాలర్ ఇచ్చారో ఈ టాలర్ అనేది కంపారిటివ్ ఫార్మ్, కంపారిటివ్ డిగ్రీ అన్నమాట, కంపారిటివ్ డిగ్రీ. కానీ మనం యూటిలైజ్ చేయాల్సింది ఏంటి? ఎప్పుడు మనకి యాజెస్ అని వచ్చిన ప్రతిసారి పాజిటివ్ డిగ్రీని యూటిలైజ్ చేయాలి. అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ ని మనం యూటిలైజ్ చేయాలన్నమాట. అంటే టాలర్ కి వాట్ ఈస్ ద బేస్ ఫార్మ్ అంటే దట్ ఈస్ టాల్. సో ఏ ఆప్షన్ లో ఎర్రర్ ఉందంటే దట్ ఈస్ ఆప్షన్ 1. సో రిమైనింగ్ కూడా చూద్దాం. ఈక్వల్లీ స్కిల్డ్ ఇన్ బాస్కెట్బాల్ కరెక్ట్, ఓల్డర్ బ్రదర్ బట్ షీ ఈస్ కరెక్ట్. ఓకే, నో ఎర్రర్ అంటే నో ఎర్రర్ ఉంది ఏ ఆప్షన్ లో? ఫస్ట్ ఆప్షన్. సో రిమెంబర్ దట్ యాజ్ అండ్ యాజ్ అని ఎక్కడ వచ్చినా యూ హ్యావ్ టు యూస్ పాజిటివ్ డిగ్రీ. అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ది అడ్జెక్టివ్ ని యూటిలైజ్ చేయాలి. అంటే టాల్ కి బేస్ ఫార్మ్ ఏంటి? టాలర్ కి బేస్ ఫార్మ్ ఏంటి? టాల్. ఓకేనా, దాని కంపారిటివ్ వచ్చేసరికి టాలర్ వస్తుంది. ఇక్కడ మనం కంపారిటివ్ ని యూటిలైజ్ చేయకూడదు, పాజిటివ్ డిగ్రీని యూటిలైజ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 4 words are given out of which only one word is spelled correct. Choose the correct spelled word. సో మనకు ఒక 4 ఆప్షన్ ఇచ్చాడు, అందులో కరెక్ట్ గా స్పెల్ అయిన ఒక వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటి అన్న చూద్దాం. ఫస్ట్ వర్డ్ సక్సెస్ఫుల్. ఓకే, సక్సెస్ఫుల్ ఈజ్ రాంగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ సక్సెస్ఫుల్ అంటే SUCCE
SSFUL, ఓకేనా. సో ఇది కూడా రాంగ్. అండ్ ఆఫ్టర్ దట్ రెలివెంట్, ఇది కూడా రాంగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటే RELEVANT, ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ సర్ప్రైజ్, నాట్ సర్ప్రైజ్, ఇట్స్ సర్ప్రైజ్, SURPRISE, ఓకే. సో ఇది కూడా రాంగ్. అండ్ ఆఫ్టర్ ఫోర్త్ ఆప్షన్ విత్ హోల్డ్, ఈ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏది కరెక్ట్ స్పెల్లింగ్స్ తో ఉంది అంటే దట్ ఈస్ ఆప్షన్ 4. And next question, 4 sentences are given, out of which 3 have all correct spellings, and choose the sentence with incorrect spelled word, okay. 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో 3 వాటిల్లో మొత్తం కరెక్టే ఉంది, కానీ ఒక్క దాంట్లో మాత్రం రాంగ్ ఉంది అన్నాడు. సో ఆ ఏ సెంటెన్స్ లో రాంగ్ ఉందో కనిపెట్టమన్నాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్ని చూద్దాం. I slipped the ramrod down it to make sure it was loaded, then I had laid it across the turnip barrel pointing towards pub, okay. Every OD is correct. Ramrod down, sure, loaded, across, turnip barrel and pointing towards pub. This is also correct. Error em ledu. Next option అనేది చూద్దాం. But the hope in his wisdom was at length changed into dread, okay. It's not dread, it's dread, okay. And for no one believed him. Believed spelling కూడా తప్పుగా ఉంది, okay. What is the correct form of believed? BELIEVED, okay. Believed. సో ఇది కూడా తప్పు ఉంది. Him when he said he knew no charm. సో ఇచ్చిన సెంటెన్స్ లో ఎర్రర్స్ ఏ సెంటెన్స్ లో ఉందంటే సెకండ్ సెంటెన్స్ లో మనకి ఎర్రర్స్ అనేవి ఉన్నాయి, ఓకే. సో రిమైనింగ్ 3, 4 కూడా చూద్దాం. That made me pretty uneasy again, but only for a minute, correct. And he said he would watch out, and if they tried to come any search game on him, he knew of a place 6 or 7 miles off to stow me in, okay. This is also correct. సో వాడు ఏం అడిగాడు, ఇచ్చిన 4 సెంటెన్సెస్ లో ఒక్క సెంటెన్స్ లో మాత్రమే ఎర్రర్ ఉంటుంది, ఆ సెంటెన్స్ ఏంటి అన్నాడు. సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఇచ్చాడో ఆ సెంటెన్స్ లో మనకి ఎర్రర్ ఉంది. వన్ ఈజ్ డ్రీడ్, DREAD రావాలి, అండ్ బిలీవ్డ్, BELIEVED అనేది రావాలి. సో ఇక్కడ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ది గివెన్ బ్లాంక్. సో ఒక బ్లాంక్ ఇచ్చాడు, దానికి అప్రోప్రియేట్ అంటే సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటో చూస్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన బ్లాంక్ ఏంటి, మై పాన్స్ ఆర్ యూజువల్లీ గ్రీటెడ్ డాష్ లౌడ్ అప్లాజ్ బై మై ఫ్రెండ్స్, ఓకే. ఏదైతే పాన్స్ నేను వేసానో దానికి నా ఫ్రెండ్స్ అనేవారు గట్టిగా చప్పట్లు కొట్టి గ్రీట్ చేశారు అంటారు. సో ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్, ఓకేనా. గ్రీటెడ్, ఓకే. గ్రీటెడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ విత్ ద విత్, ఓకే. గ్రీటెడ్ విత్ అనేది ఒక ఫ్రేజ్ అనమాట. గ్రీటెడ్ అనేది ఎప్పుడు విత్ తోనే ఫాలో అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్ చూడండి, అగెనెస్ట్ అంటే అపోజ్, ఓకేనా. వాళ్ళు గట్టిగా క్లాప్స్ కొట్టి గ్రీట్ చేశారు అంటే అగెనెస్ట్ గా అయితే ఏం కాదు కదా, వ్యతిరేకంగా కాదు కదా. అండ్ ఆఫ్టర్ దట్ 2 and 4 అనేది ఎప్పుడు గ్రీటెడ్ కి సంబంధించింది కాదు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో గ్రీటెడ్ కి ఎప్పుడు ఏం ఫాలో అవుతుందన్న విత్. సో ఆప్షన్ 4 విత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్, చూస్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ అన్ ఆన్సర్ ఇఫ్ ద సెంటెన్స్ ఇస్ గ్రామటికల్లీ కరెక్ట్. ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ లో అండర్లైన్ పార్ట్ గ్రామటికల్లీ కరెక్ట్ ఉందా లేదా చూడమంటాడు. ఒకవేళ ఎర్రర్ అయితే కరెక్ట్ చేయమని చెప్తున్నాడు, ఒకవేళ కరెక్ట్ లేక మొత్తం కరెక్ట్ గానే ఉంటే నో ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకోమన్నాడు. అసలు ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూద్దాం. ఐ మీట్ అండ్ హోమ్లెస్ పర్సన్ ఇన్ న్యూయార్క్. న్యూయార్క్ లో ఒక హోమ్లెస్ పర్సన్ ని కలిసారంట. అంటే ఎప్పటి గురించి చెప్తున్నారు, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్, ఓకే. సింపుల్ పాస్ట్ గురించి చెప్తున్నాడు. సింపుల్ పాస్ట్ గురించి చెప్తున్నప్పుడు వచ్చే వర్బ్ అనేది ఆల్వేస్ ఇన్ ద V2 ఫామ్, ఓకే. కానీ మీట్ అనేది ఏ ఫామ్, V1 బేస్ ఫామ్, ఓకేనా. సో మీట్ కి ఏంటి నార్మల్ ఫామ్ V2 ఫామ్ అంటే దట్ ఈజ్ మెట్, ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ హోమ్లెస్, ఓకేనా. యాక్చువల్లీ హోమ్లెస్ విచ్ ఈస్ హెచ్ ఇట్ స్టార్ట్స్ విత్ ద హా, ఓకేనా. ఇక్కడ మీరు ఆర్టికల్స్ నేర్చుకోవాలి. ఆర్టికల్స్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, 3 types ఆఫ్ ఆర్టికల్స్, ఏ, అండ్, ద, ఓకే. సో ఇక్కడ ఏంటి మనకి యాన్ అనేది ఇచ్చాడు. సో యాన్ అనే ఆర్టికల్ మనం ఎప్పుడు యూటిలైజ్ చేస్తాము అంటే ఆ నుంచి అమ్మహ వరకు ఎప్పుడైతే ప్రొనౌన్సియేషన్ వస్తుందో ఒక వర్డ్ అనేది, ఓకేనా. లేదా ఓవెల్ సౌండ్స్ ఎప్పుడైతే వస్తాయో అలాంటి ప్రొనౌన్సియేషన్ అప్పుడు యాన్ యూటిలైజ్ చేస్తాం. ఏదైతే కాటు బండీరా లేదా ఏదైతే కాన్సనెంట్ సౌండ్స్ ప్రొనౌన్సియేషన్ వస్తుందో అప్పుడు ఏ యూటిలైజ్ చేస్తాం. మనకు వచ్చింది హోమ్లెస్, హా అంటే ఏంటి, కాటు బండిరా. అప్పుడు మనం ఏం యూటిలైజ్ చేయాలి, ఏ అంటే మెట్ ఏ హోమ్లెస్, ఓకేనా. అక్కడ ఏం రావాలి, మెట్ ఏ హోమ్లెస్ అనేది రావాలి, ఓకేనా. సో సింపుల్ పాస్ట్ లో వచ్చే వర్బ్ అనేది ఎప్పుడు V2 లో ఉండాలి. మీట్ కి V2 ఫామ్ ఏంటి అంటే దట్ ఈజ్ మెట్. మీట్ కి V2 ఫామ్ ఏంటి, మెట్. అండ్ హోమ్లెస్ అన్నాడు కాబట్టి హా ప్రొనౌన్సియేషన్ వచ్చింది కాబట్టి కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి వచ్చే ఆర్టికల్ అనేది ఏ ఉండాలి, ఓకే. మెట్ ఏ హోమ్లెస్. సో ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. మెట్ అండ్ హోమ్లెస్, అండ్ రాకూడదు, ఇక్కడ హా ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్.
అండ్ విల్ మీట్ ఏ హోమ్లెస్. విల్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. సో ఇది కూడా కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. అండ్ నో ఇంప్రూవ్మెంట్ అండ్ నో, దెర్ ఈజ్ అన్ ఎర్రర్. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ మెట్ ఏ హోమ్లెస్. యా, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎస్సి జీడీకి, పోలీస్కి, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అర్థమెటిక్ క్లాసెస్ కోసం ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాక్ట్ అని చెప్పి అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అండ్ ట్రైనింగ్. ఈ బ్యాచ్ అనేది 18th డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 7 to 8:30 డైలీ మీకు లైవ్ సెషన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఎవరైనా లైవ్ సెషన్స్ మిస్ అయినా ఆర్ అయిపోయిన క్లాస్ మళ్ళీ వినాలనుకున్నా మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అనే యాప్ అనేది ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇన్స్టిట్యూట్ నెంబర్ అండ్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ కంటిన్యూ నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి. చూస్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. సో ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడుగుతాడు. సో ఇచ్చిన వర్డ్ ఏంటి? దట్ ఈస్ యాంటీపతి. యాంటీపతి అంటే ఏంటి అంటే అసలు మనకు నచ్చంది, ఓకేనా, బాగా ఏదైతే హేట్ చేస్తామో ఆర్ స్ట్రాంగ్లీ విచ్ ఈస్ డిస్లైక్, ఏదైతే మనం ఇష్టపడమో దాన్ని మనం యాంటీపతి అంటాం. సో దానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆపోజిట్ వర్డ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లామెంట్. లామెంట్ అంటే ఏంటి అంటే ఏదైతే మనం రిగ్రెట్గా ఫీల్ అవుతామో, ఓకేనా, అంటే లైక్ అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది, అలా ఎందుకు చేశాను అని ఏదైతే రిగ్రెట్ ఫీల్ అవుతామో ఆ మీనింగ్ అనేది లామెంట్ ఇస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ హేట్. హేట్ అంటే ఏంటంటే మన ఇష్టం లేకపోవడం, ఓకేనా, అంటే అది కూడా డిస్లైక్. ఇట్ ఈస్ సిమిలర్ మీనింగ్ యాంటీపతికి. సో ఇది కాదు. అండ్ ఆఫ్టర్ దట్ లవ్ అంటే విత్ స్ట్రాంగ్లీ లైక్స్, ఏదైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో దాన్ని మనం లవ్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ఫీకాండ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫర్టైల్ గురించి. ఓకే, మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి? యాంటీపతి విచ్ ఈస్ డిస్లైక్. దానికి ఆపోజిట్ వర్డ్ అనేది అడిగారు. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? రిగ్రెట్ కాదు. అండ్ డిస్లైక్ అంటే సిమిలర్ మీనింగ్ వస్తుంది, లవ్, లైక్స్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద ఆపోజిట్ వర్డ్, డిస్లైక్ అండ్ లైక్. అంటే యాంటీపతికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? లవ్. అండ్ ద నెక్స్ట్ బీట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఇచ్చిన బ్లాంక్ కి మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ సూటబుల్ ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ బ్లాంక్ ఏంటో చూద్దాం. Her mother is a wonderful host. She prepared for us a 7 meal by herself. Okay, వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీల్స్ ని వాళ్ళ కోసం తయారు చేస్తారంట. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏంటో చూద్దాం. ఫస్ట్ కోర్సర్. కోర్సర్ అన్న ఆప్షన్ 1 కోర్సర్ అన్న. కోర్స్ అన్న మీనింగ్ ఏంటి అంటే దట్ ఈజ్ రఫ్ ఆర్ హార్ష్. ఓకే, అక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మీల్స్ గురించి మాట్లాడుతాం. మీల్స్ ఎప్పుడు రఫ్గా హార్ష్గా ఉండవు కదా. సో ఆప్షన్ 1 కాదు అండ్ ఆప్షన్ 3 కూడా కాదు. ఓకే, అండ్ ఆప్షన్ 3 కోర్స్. ఓకే, ఇక్కడ ఏంటి? 7 మీల్ బై హార్స్ అంటే 7 అంటే ఏంటి? 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీల్స్ అని అర్థం. అంటే 7 కోర్స్ మీల్ బై హార్స్ అంటే ఇక్కడ అది చెప్పొచ్చు కదా 7 కోర్స్ అని చెప్పి. అప్పుడు ఏం మీనింగ్ వస్తుంది అంటే 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీల్స్ చేశారు అని చెప్పి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ 4 కూడా చూద్దాం. కోర్సర్ అసలు వర్డే ఇన్కరెక్ట్ ఫామ్ లో ఉంది. సో ఇచ్చిన ఆప్షన్ లో ఏది బెస్ట్ గా సూట్ అవుతుంది అంటే దట్ ఈస్ ఆప్షన్ 2 కోర్స్. 7 కోర్స్ మీల్ బై హర్ సెల్ఫ్. ఓకే, ఆవిడంతా ఆవిడ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీల్స్ ని వాళ్ళ కోసం తయారు చేసింది అని అర్థం. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్ కి సూటబుల్ అయ్యే వర్డ్ ని మళ్ళీ ఫిల్ చేయమన్నారు. సార్ ఫస్ట్ ఇచ్చిన బ్లాంక్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, మనస ఇస్ నాట్ డాష్ దాన్ మమత. ఓకే, ఇక్కడ మనం ఈజీగా సెంటెన్స్ చూస్తే ఏం తెలుస్తుంది అంటే మానస అండ్ మమత అంటే వీళ్ళిద్దరికి ఏం జరుగుతుంది? కంపారిజన్ అనేది జరుగుతుంది. సో కంపారిజన్ వచ్చినప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ డిగ్రీ యూటిలైజ్ చేయాలంటే దట్ ఈస్ కంపారిటివ్ డిగ్రీని యూటిలైజ్ చేయాలి. కంపారిటివ్ డిగ్రీ. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కంపారిటివ్ డిగ్రీ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈస్ టాలెస్ట్ విచ్ ఈస్ ద సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ ఫామ్ ఇది. ఓకే, నాట్ ద కంపారిటివ్ ఫామ్. అండ్ టాల్ which is base form. Okay, normal base form tall ki. And after that taller is comparative degree anamata. And more taller is incorrect form. More taller అనేది రాదు. ఓకే, సో మనం ఏం కావాలన్నా రెండిటికి ఇద్దరికి కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. ఇద్దరికన్నా ఎక్కువ యూటిలైజ్ చేస్తే అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అనేది యూటిలైజ్ చేస్తాం అనమాట. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ 3 టాలర్. And from the options given below choose the synonym of the given word. ఇచ్చిన వర్డ్ కి సినానిమ్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ వర్డ్. అంటే సేమ్ మీనింగ్ వర్డ్ ఏంటి అన్నది చూడమంటున్నాడు అనమాట. సో ఇచ్చిన వర్డ్ ఏంటి? ఫస్ట్
ఎనర్వేట్. ఇచ్చిన వర్డ్ ఏంటి? ఎనర్వేట్. ఎనర్వేట్ అంటే ఏంటి అంటే వీక్ అయిపోవడం లేదా ఎనర్జీ అనేది లాస్ అవడం. ఓకే, మన బాడీలో అంత ఎనర్జీ అయిపోవడం, చాలా వీక్ నీరసంగా అయిపోవడం, అలాంటి దాన్ని మనం ఎనర్వేట్ అంటాం. సో సేమ్ మీనింగ్ కూడా ఏంటి అని చూద్దాం. ఫస్ట్ ఇన్సెక్యూర్. ఇన్సెక్యూర్ అంటే ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ, సెక్యూర్గా లేకపోవడం కానీ, అలాంటి కండిషన్ని మనం ఇన్సెక్యూర్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ డిసోలేషన్. డిసోలేషన్ అంటే ఏంటి అంటే ఎంప్టీనెస్, ఎంప్టీనెస్ కానీ లోన్లీనెస్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని డిసోలేషన్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ డివైటలైజ్. డివైటలైజ్ అంటే ఏంటి అంటే సేమ్, చాలా వీక్ నీరసంగా అయిపోవడం ఆర్ రెడ్యూస్ ద ఎనర్జీ. ఓకే, మన బాడీలో ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని రెడ్యూస్ అయిపోవడం కానీ దాన్ని మనం డివైటలైజ్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ సెక్యూర్ అంటే ఫీల్ ప్రొటెక్టెడ్, అంటే క్షేమంగా ఉన్నాము, మరి ప్రొటెక్టెడ్గా ఉన్నాము అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారంట. సో ఇచ్చింది ఏంటి? ఎనర్వేట్ అంటే వీక్ అయిపోవడం కానీ ఎనర్జీ లాస్ అయిపోవడం. సేమ్ మీనింగ్ కూడా ఏంటి? ఇన్సెక్యూర్ కాదు, డిసోలేషన్ కూడా కాదు. అండ్ ఆప్షన్ 3 డివైటలైజ్ విచ్ ఈస్ వీక్ అండ్ రెడ్యూస్ ఎనర్జీ. ఆప్షన్ 4 కూడా కాదు, సెక్యూర్. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ 3 డివైటలైజ్. And next one, improve the underlined part of the sentence. Choose no improvement as an answer if the sentence is grammatically correct. ఇచ్చిన సెంటెన్స్ లో ఏదైతే అండర్లైన్ చేశారో ఆ పార్ట్ గ్రామర్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, కరెక్ట్ గా ఉంటే నో ఇంప్రూవ్మెంట్, ఒకవేళ కరెక్ట్ గా లేకపోతే వాట్ ఈస్ ఇంప్రూవ్మెంట్. ఓకే చూద్దాం. ఫస్ట్, మై ఆంట్ హ్యాస్ ఎ పెటెడ్ రాడ్ ఐలాండ్ రెడ్ రూస్టర్. సో వాళ్ళ ఆంట్ అనేది రాడ్ రూల్ అండ్ ఐలాండ్ అనే ప్రెస్ని కేర్ తీసుకున్నారు, అంటే పెంచుకుంటున్నారు అలా అనమాట. సో పెట్టెడ్ అనేది ఏమొస్తుందంటే మనకి పాస్ట్ టెన్స్ లో వస్తుంది. ఓకేనా, అక్కడ ఏం చేస్తుంది, ఆవిడ ఒక యానిమల్ ఏదైతే ఒక పెట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటున్నారు, కేర్ తీసుకుంటున్నారు. సో వీ హ్యావ్ టు యూజ్ ద నౌన్. నౌన్ మాత్రమే యూజ్ చేయాలి, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ యూటిలైజ్ చేయకూడదు. సో నౌన్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? పెట్. అండ్ ఆఫ్టర్ దట్ హ్యాజ్ ఏ. ఓకే, ప్రెసెంట్ టెన్స్, ఇప్పటికీ ఆవిడ చూసుకుంటున్నారు ఆ పెట్ ని, కాబట్టి హ్యాజ్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. కాబట్టి మై ఆంట్ హ్యాజ్ ఏ పెట్, హ్యాజ్ ఏ పెట్ అనేది రావాలి. ఓకేనా, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. హ్యావ్ ఏ పెట్, హ్యావ్ అనేది రాకూడదు, ఎందుకని? ఆంట్ అనేవారు సింగిల్, ఒక ఆవిడే చూసుకుంటుంది కాబట్టి సింగులర్కి ఎప్పుడు హ్యాజ్ యూటిలైజ్ చేస్తాం, హ్యావ్ అనేది రాదు, కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 2 హ్యాడ్ ఏ పెట్టింగ్. పెట్టింగ్ అనేది రాకూడదు, అసలు పెట్టింగ్ అనేది అక్కడ మీనింగ్ అనేది రాదు, సెంటెన్స్ కి ఇన్కరెక్ట్, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. నో ఇంప్రూవ్మెంట్, నో. పెట్టెడ్ అనేది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ కూడా రాకూడదు మనకి. ఓకేనా, సో హ్యాజ్ ఏ పెట్. ఓకే, నౌన్ ఫార్మ్ అనేది మనకి ఇస్తే సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 4 హ్యాజ్ ఏ పెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And next, in the following question, out of the given 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom or phrase. So మనకి ఒక idiom ఇచ్చారు, have a good run అని. సో ఆ idiom కి సంబంధించిన appropriate meaning ఈ 4 ఆప్షన్స్ లో ఏది అంటున్నాడు. ఫస్ట్ అసలు have a good run అంటే ఏంటి? ఓకేనా, టు ఎంజాయ్ సమ్ అచీవ్మెంట్స్, ఏదైనా ఒక అచీవ్మెంట్ని కానీ, ఏదైనా ఒక సక్సెస్ని కానీ, ఏదైనా దాన్ని ఎంజాయ్ చేయడం, అది కూడా ఓన్లీ ఒక పర్టికులర్ పీరియడ్ మాత్రమే, అంటే పర్మనెంట్గా కాదు, ఓన్లీ ఒక పర్టికులర్ పీరియడ్ మాత్రమే ఏదైతే ఎంజాయ్ చేస్తామో. ఓకేనా, అంటే ఏదైనా ఒక అచీవ్మెంట్ కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఒక పర్టికులర్ టైం వరకు ఏదైతే ఎంజాయ్ చేస్తామో దాన్ని మనం హ్యావ్ ఏ గుడ్ రన్ అంటాం. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. టు ఎక్స్పీరియన్స్ జాయ్ ఆర్ సక్సెస్ ఇన్ సమ్ ఎండ్యూవర్ బట్ ఓన్లీ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఏదైతే లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఎంజాయ్ చేస్తామో అది అంటున్నాడు. సో సూటబుల్. రిమైనింగ్ కూడా చూద్దాం. టు ఎస్కేప్ ఫ్రమ్ ఏ ప్రిజన్, నో, అసలు ఎంజాయ్ చేయడానికి అసలు ఎస్కేప్ అవడం ప్రిజన్ నుంచి అసలు సంబంధం లేదు. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఇట్ ఈస్ ఆల్సో నాట్ రిలేటెడ్ టు ద హ్యావ్ ఏ గుడ్ రన్. అండ్ ఏ లాంగ్ జర్నీ, ఇట్స్ రిలేటెడ్ టు ద ట్రావెలింగ్. ఓకేనా, బట్ ఇట్స్ రిలేటెడ్ టు ద ఎంజాయ్మెంట్. ఓకేనా, సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. And identify the segment that contains a grammatical error. If there is no error, select no error. సో ఇచ్చిన సెంటెన్స్ లో సెంటెన్స్ ని పార్ట్స్ కింద డివైడ్ చేశారు. అండ్ విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్, ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లో ఎర్రర్ ఉంది అని అడుగుతాడు. సో ఇచ్చిన సెంటెన్స్ ఏంటో చూద్దాం. దెర్ అపాన్ హిస్ సడన్ రిమెంబర్డ్ దట్ హీ వాజ్ నాట్ స్లీపింగ్ ఇన్ హిస్ వైఫ్ రూమ్ బట్ ఇన్ హిస్ స్టడీ అండ్ ద స్మైల్ వానిష్డ్ ఫ్రమ్ హిస్ ఫేస్. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. అండ్ ద స్మైల్ వానిష్డ్ ఫ్రమ్ హిస్ ఫేస్, కరెక్ట్. అండ్ దేర్ అపాన్ హిస్ సడన్ రిమెంబర్డ్. ఓకే, చూడండి, రిమెంబర్డ్ అనేది ఏంటి అంటే వర్బ్. ఓకే, అండ్ సడన్ అదేంటి ఏంటి అంటే దట్ ఈస్ adjective. adjective. ఓకే, హియర్ యూ హ్యావ్ టు లెర్న్ దట్. adjective అంటే ఏంటి అంటే విచ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్. ఓకే, ఏదైతే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం adjective అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ adjective అనేది దేని ముందు ఉంది? వర్బ్ ముందు ఉంది. ఓకేనా,
వర్బ్ ని డిస్క్రైబ్ చేసేది ఏంటి అంటే దట్ ఈస్ యాడ్వర్బ్. ఓకే, వర్బ్ ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? యాడ్వర్బ్. సో మనకి రిమెంబర్డ్ ముందు ఏం రావాలి? సడన్ అనేది రాకూడదు అనమాట. ఓకేనా, సడన్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో దీన్ని యాడ్వర్బ్ కింద చేంజ్ చేయాలంటే సడన్లీ ఏం రావాలి? సడన్లీ. దిస్ ఈజ్ ద యాడ్వర్బ్ ఫార్మ్. సో ఇక్కడ యాడ్వర్బ్ అని వస్తే దాన్ని డిస్క్రైబ్స్ ద వర్బ్ అనమాట. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ హెడర్ అంటే ఆప్షన్ 2. అండ్ నెక్స్ట్ చూద్దాం, దట్ హీ వాజ్ నాట్ స్లీపింగ్ ఇన్ హిస్ వైఫ్ రూమ్ బట్ ఇన్ హిస్ స్టడీ. ఓకే, ఇక్కడ వైఫ్స్ రూమ్ ఆల్రెడీ ప్రింటింగ్ మిస్టేక్ ఇది. ఓకే, సో ఆప్షన్ 3 కూడా కరెక్ట్. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నో ఎర్రర్. సో ఏ ఆప్షన్ లో ఎర్రర్ ఉంది అంటే దట్ ఈజ్ ఆప్షన్ 2. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ దట్ హ్యాస్ ఎర్రర్ ఇన్ ఇట్. ఇఫ్ దర్ ఇస్ నో ఎర్రర్ చూస్ ఎర్రర్. సేమ్ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ లో ఎర్రర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో చూద్దాం, ద హెల్త్ ఏజెన్సీ హ్యాస్ ఎంకరేజ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ టు వాష్ దేర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. సో ఫస్ట్ ఆప్షన్, ద హెల్త్ ఏజెన్సీ హ్యాస్ ఎంకరేజ్. చూడండి, ద సెంటెన్స్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ past perfect tenses, past participle form, past participle. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్ ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఏమొస్తుంది అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఓకే, సో ఇచ్చిన ఏదైతే ఎంకరేజ్ ఉందో, ఎంకరేజ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేస్ ఫామ్. ఓకే, బేస్ ఫామ్ లో ఉంది ఎంకరేజ్ అనేది. ఆ ఎంకరేజ్ ని మనం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లోకి చేంజ్ చేయాలి అంటే ఎంకరేజ్ ఇస్ చేంజ్డ్ టు ద ఎంకరేజ్డ్. సో ఎంకరేజ్ అనేది రాకూడదు, ఎంకరేజ్ అనేది రావాలి. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే ఆప్షన్ 1. నో ఎర్రరా? నో, ఆల్రెడీ ఎర్రర్ ఉంది. అండ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ కరెక్ట్. అండ్ వాష్ దేర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ కరెక్ట్. సో ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లో ఎర్రర్ ఉందంటే దట్ ఈస్ ఆప్షన్ 1. ద హెల్త్ ఏజెన్సీ హ్యాస్ ఎంకరేజ్డ్ అనేది రావాలి. ఓకే, దిస్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్. అండ్ నెక్స్ట్, కాంప్రిహెన్షన్ passages ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ SSC GD పేపర్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 5 బిట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో ఒకసారి చూద్దాం ఏమి చూడు. The causes of bipolar disorder are not completely understood, but it often dash to be heredity. సో ఏదైతే బైపోలార్ డిజార్డర్ వచ్చిందో దాని యొక్క కాజెస్ కానీ సిమ్టమ్స్ కానీ అంత కంప్లీట్ గా అర్థమయ్యేది కాదు, కానీ తరచుగా హెరిడిటీ నుంచి వస్తుంది అంటారు. ఓకే, అక్కడ ఏంటి? బట్ ఇట్ ఆఫెన్ డాష్ టు బి హెరిడిటీ. సో తరచుగా రావడం అనే దాన్ని వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్ లో ఏది సూటబుల్ చూద్దాం. ఎపియర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే లైక్ గెటింగ్, వస్తుంది. ఓకేనా, ఆర్ హెరిడిటీ ద్వారా కనిపిస్తుంది అని అర్థం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ సైన్స్. సైన్స్ అంటే చూపించడం అలా వస్తుంది అనమాట. ఇట్స్ నాట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద హెరిడిటీ. ఓకే, అంటే కంప్లీట్ గా అక్కడైతే సైన్స్ అనేది ఫిట్ అవ్వదు. పింగ్స్ అంటే లైక్ ఇట్ మేకింగ్ ఏ సౌండ్ కానీ సిగ్నల్స్ కానీ అలాంటివి చేయడం. సో ఇది కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంజెక్ట్ అంటే ఇన్సర్ట్ చేయడం. ఇంజెక్ట్ అంటే ఏదైనా ఒక దాంట్లోకి ఇన్సెక్ట్ చేయడం. అక్కడ మనం ఏం ఇన్సెక్ట్ చేయట్లేదు కదా. సో ఎలా వస్తుంది, ఎలా కనిపిస్తుంది అనేది అడుగుతున్నాం. సో బట్ ఇట్ ఆఫెన్స్, తరచుగా మనకి ఎలా కనిపిస్తుంది? హెరిడిటీ ద్వారా. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఎపియర్స్. ఓకే, చూడండి, బట్ ఇట్ ఆఫెన్ ఎపియర్స్ టు బి హెరిడిటీ. సో తరచుగా ఎప్పుడు హెరిడిటీ ద్వారా కనిపిస్తుంది అని అర్థం. సో విచ్ వర్డ్ ఇస్ ఫిట్ అంటే దట్ ఈస్ ఎపియర్స్. ఓకే, సెకండ్ బ్లాంక్ చూద్దాం. ద ఫస్ట్ manic or depressive episode of bipolar disorder usually dash in the teenage years or early adulthood. ఏదైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్ ఉందో అది ఎప్పుడు మనకి టీనేజ్ ఇయర్స్ లో కానీ అడల్ట్హుడ్ లో కానీ ఎర్లీ అడల్ట్హుడ్ లో కానీ కనిపిస్తుంది అన్నాడు. సో ఏదైతే వస్తుంది టీనేజ్ ఇయర్స్ లో అడల్ట్హుడ్ లో కనిపిస్తుంది వస్తుంది అన్న వర్డ్ అనేది ఆ బ్లాంక్ లో రావాలి. సో ఇచ్చిన ఆప్షన్ లో ఏది ఫిట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ డిఫర్స్ అంటే ఏంటి? ఏదైతే డిఫరెంట్ గా సంథింగ్ చేంజ్ అవుతుందో దాన్ని అంటాం. సో మనకి టీనేజ్ లో ఏంటి ఉండదు కదా. సో ఇట్స్ నాట్ ఫిట్. అండ్ dwindles అంటే మీనింగ్ ఏంటంటే విచ్ ఇస్ మీనింగ్ ఆఫ్ రెడ్యూస్ అంటే తగ్గడం. యాక్చువల్లీ మనకి టీనేజ్ లో కానీ ఎర్లీ అడల్ట్హుడ్ లో వస్తుంది, ఎక్కడ తగ్గదు. సో ఆప్షన్ 2 కూడా కరెక్ట్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ అక్కర్స్, యా టీనేజ్ ఇయర్ లో కానీ ఎర్లీ అడల్ట్హుడ్ లో కానీ వస్తుంది. సో అక్కర్స్ అనేది కొంచెం సూటబుల్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ టర్న్స్. ఓకే, ఎక్కడ టర్న్ అవడం అంటే లైక్ ఇట్స్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకేనా, ఆ టైంలో మనకి వస్తుంది కాబట్టి అక్కర్స్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది బెస్ట్ గా ఫిట్ అవుతుందంటే దట్ ఈస్ ఆప్షన్ 3 అక్కర్స్. And next one, the symptoms can be subtly and confusing. Many people with bipolar disorder are overlooked or misdiagnosed, resulting in unnecessary
డాష్. ఓకే, చూడండి ఏదైతే ఈ బైపోలర్ డిజార్డర్ ని లైక్ గెస్ట్ లైక్ వాళ్ళకు ఉంది అని తెలుసుకోలేకపోయినా ఆర్ మిస్ డయాగ్నోజ్ అయిపోయినా వాళ్ళు ఏమవుతారంటే అన్నెసెసరీగా అంటే వాళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళు చాలా లైక్ చాలా బాధపడాల్సి వస్తుంది. సో ఇక్కడ మీనింగ్ ఏం రావాలి అంటే వాళ్ళు చాలా అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు బాధపడతారు కదా, సో అక్కడ ఫిట్ అయ్యే వర్డ్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ బ్లండర్. బ్లండర్ అంటే మీనింగ్ ఏంటంటే మిస్టేక్. ఓకే, సో వాళ్ళకి తెలియకపోవడం కానీ మిస్ డయాగ్నోజ్ అనేది అది వాళ్ళ తప్పు కాదు. సో ఈ వర్డ్ అనేది అసలు బ్లాంక్ లో మిస్ అసలు ఫిట్ అవ్వదు. అండ్ ఆఫ్టర్ దట్ కేరసింగ్ అంటే ఏంటి అంటే లైక్ వాళ్ళ అంటే వాళ్ళ వల్ల ఏమవ్వలేదు కదా, సో తెలియకపోవడం అదంతా ఏం కాదు. సో చాలా వరకు మనకి డిజీజెస్ ఏమైనా మనకున్నా మనకి తెలియకపోవడం అదంతా జరుగుతుంది అనమాట. సో ఈ వర్డ్ కూడా అంత ఫిట్ కాదు. అండ్ సఫరింగ్. ఎస్, వాళ్ళకి తెలియకపోవడం వల్ల కానీ ఏదైనా వాళ్ళు మిస్డయాగ్నోజ్ అయిపోవడం వల్ల కానీ వాళ్ళే సఫర్ అవుతారు కదా, వాళ్ళే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 కొంచెం ఫిట్ అవుతుంది. అండ్ ఆప్షన్ 4 విచ్ ఈస్ కయాస్. ఓకేనా, ఇది కూడా అసలు డిసీజెస్ కి సంబంధించింది కాదు. ఓకేనా, అంటే లైక్ ఏదైతే సఫర్ అవడం బాధపడడం అలాంటి సంబంధించింది కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో బాధపడడానికి ఏది రిలేటెడ్ గా అంటే డిజార్డర్ కి, దట్ ఈస్ సఫరింగ్. సో ఆప్షన్ 3 కి బెస్ట్ సూటబుల్ వర్డ్ ఈస్ సఫరింగ్. అండ్ నెక్స్ట్ చూడండి, సిన్స్ bipolar tends to worsen without treatment, it's important to learn does the symptoms look like. ఓకే, బైపోలర్ అనేది ట్రీట్మెంట్ లేక చాలా సివియర్ గా అయిపోతుంది కాబట్టి ఇట్ బెటర్ టు నో. ఓకేనా, సిమ్టమ్స్ అనేవి ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఏంటి అనేది ఇక్కడ మనం ఫిట్ చేయాలి. కాబట్టి చూడండి ఇచ్చిన ఆప్షన్స్ లో వేర్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్కడ అని. సో ఎక్కడ సిమ్టమ్స్ ఎక్కడ అని అడగం కదా. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఏంటి సిమ్టమ్స్ ఏంటి అని తెలుసుకోవాలి, ఇది కొంచెం ఫిట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ విచ్ నెవర్ బి యూజ్డ్ లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అలాంటి వాటికి అంత ఎక్కువ ఫిట్ అవుతుంది వెన్ కంపేర్ టు ద వాట్ ఈస్ బెస్ట్ సూటబుల్. సో విచ్ కూడా కాదు. అండ్ వై ఈస్ ఆస్కింగ్ ఫర్ రీజన్స్. ఓకేనా, ఎలాంటి సిమ్టమ్స్ అని మనం తెలుసుకోవాలి, ఎందుకు ఆ రీజన్స్ ఏంటి అది దాని రీజన్స్ కాదు కదా తెలుసుకోవాలి. సో ఇది కూడా కాదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 2 వాట్. ఓకేనా, చూడండి వాట్ ద సిమ్టమ్స్ లుక్ లైక్, అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బిట్ 5, recognizing the problem is the first step to feeling better and getting your life back on. ఓకేనా, సో ఈ ప్రాబ్లం ఏదైతే ఈ డిజార్డర్ లో ఫస్ట్ అసలు రికగ్నైజ్ చేయడం అనేది ఫీలింగ్ బెటర్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం ఆ డిజార్డర్ రాగానే మనం రికగ్నైజ్ చేసాం అనుకోండి, ఎంటైర్ మళ్ళీ మన లైఫ్ మనం కేర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, అంటే సివియర్ స్టేజ్కి వెళ్ళేంత వరకు అవసరం లేదు, ముందే కేర్ తీసుకోవడం కానీ దానికి తగ్గట్టు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది. సో మనం ఒక ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తాం. సో దానికి సంబంధించిన వర్డ్ అనేది చూద్దాం. ఫస్ట్ టైం. ఓకే, గెటింగ్ యువర్ లైఫ్ బ్యాక్ ఆన్ టైం. ఓకే, టైం వెనక్కి వెళ్ళాం కదా, జస్ట్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం అంతే. సో ఆప్షన్ టైమ్ ఇస్ నాట్ ఫిట్. అండ్ సిస్టమ్ ప్లాట్ఫామ్, అసలు లైఫ్ సిస్టమ్ ప్లాట్ఫామ్ కి అసలు సంబంధించింది కాదు. సో ఇవి కూడా రాదు. అండ్ అది ట్రాక్, గెటింగ్ యువర్ లైఫ్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఎస్, ఏదైతే ఇంతకుముందు ఎలా అయితే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసామో సేమ్ హెల్తీ లైఫ్ స్టైల్ ముందుగానే డిజీజ్ తెలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే సేమ్ హెల్తీ లైఫ్ స్టైల్ మళ్ళీ మనం మెయింటైన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో ట్రాక్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, అండ్ ఈ రోజు సెషన్ కి ఈ పేపర్ అనేది కంప్లీట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్ లో పిన్ చేయండి.